Hi, I am Krishna Prasad. So, eighth question in 4.2 exercise. A chemist has two solutions of hydrochloric acid in stock. A chemist has two solutions of hydrochloric acid in stock. One is 50% solution and the other is 80% solution. How much of each should be used to obtain 100 ml of a 68% solution? You have to read the question till you have to understand. A chemist has two solutions of hydrochloric acid in stock. One is 50% solution and other is 80% solution. అంటే కెమిస్ట్ దగ్గర HCl సొల్యూషన్స్ టూ ఉన్నాయట, టూ వెరైటీస్. వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ 50% అండ్ అనదర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 80%. ఆల్రెడీ మీకు తెలుసు సొల్యూషన్స్. కంప్లీట్ ప్యూర్ యాసిడ్ అంటే 100% ఉంటుంది. అందులో వాటర్ కనుక యాడ్ చేస్తే అది డైల్యూట్ అవుతుంది, అది యాసిడ్ పర్సంటేజ్ డౌన్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ యాసిడ్ వాటర్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని సొల్యూషన్ అంటారు. ఆల్రెడీ కెమిస్ట్రీలో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో టూ టైప్స్ సొల్యూషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ 50% సొల్యూషన్ అంటే అర్థం ఏంటి? 50% సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? మిగతా 50% యాసిడ్, మిగతా 50% వాటర్ అని అర్థం. వాటర్ కావచ్చు, ఇంకో వేరే అని కావచ్చు. జనరల్గా వాటర్ యూజ్ చేస్తారు, డైల్యూట్ చేస్తాం అన్నమాట. ఇంకొకటేమో 80% మీన్స్ 80% యాసిడ్ ఉంది, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. మిగతా రిమైనింగ్ 20% వాటర్ అంటే డైల్యూట్ మిక్సింగ్ చేయటం అనమాట. సో ఈ టూ టైప్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలట? 68% సొల్యూషన్ కావాలట. 68 కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే అర్థం ఏంటి? 68% యాసిడ్ ఉండాలి, రిమైనింగ్ వాటర్ ఉండాలి. అంటే రిమైనింగ్ అంటే 32% వాటర్ ఉండేట్టుగా మనం కొత్త సొల్యూషన్ రెడీ. ఈ రెండింటిని యాడ్ చేసి కొత్త సొల్యూషన్ రెడీ చేయాలి. అనే కొత్త సొల్యూషన్ యొక్క క్వాంటిటీ ఎంత ఉండాలట? 100 ml ఉండాలట. సో ఇది కండిషన్స్. సో మనం ఏం హౌ మచ్ ఈచ్ ఆఫ్ షుడ్ బి యూజ్డ్ టు అప్టైన్ 100 ml. ఈ టూ సొల్యూషన్లో ఏది ఎంత వాడితే, ఎంత యూజ్ చేస్తే, ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తే నీకు 100 ml వస్తుంది అని అడుగుతున్నారు. అండ్ ఆల్సో దిస్ 68% ఇది కావాలి. ఓకేనా? ఇది కండిషన్. సో మనం రెండు సొల్యూషన్స్ ఎంత క్వాంటిటీ కావాలో మనకు అనుకుంటే చాలు. సో ఫస్ట్ ఇది రాస్తున్నాం. లెట్ క్వాంటిటీ ఆఫ్ 50% HCl, 50% hydrochloric acid solution is equal to XML. XML అనుకుందాం, 50% ఉన్నది. అండ్ ఆల్సో సేమ్ వే లెట్ క్వాంటిటీ ఆఫ్ 80% హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు YML. ఇది YML అనుకుందాం. టోటల్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఇచ్చారు, ఎంత? 100 ml. టోటల్ required quantity is equal to 100 ml. That is x plus y is equal to 100. This is equation 1. Second equation. Second ఏంటంటే ఇదేమో 50% డైల్యూట్ అయింది, ఇదేమో 80% డైల్యూట్ అయింది. మన రిక్వైర్మెంట్ 68% ఆఫ్ కావాలి. ఇది ఏ విధంగా చేస్తాం? సో దీనికి చేసేది వెయిట్ ఆఫ్ రిక్వైర్డ్
weight of required solution of 68% is 100 ml, that is 50% of x plus 80% of y is equal to 68% of 100 ml. ఈ ఈక్వేషన్ ఈ విధంగా ఫ్రేమ్ చేయాలన్నమాట. పర్సెంట్ అంటే మీకు తెలుసు మీనింగ్, బై 100 వేసుకోవాలని. 100 ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ ప్లస్ 80/100 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 68/100 ఆఫ్ 100. ఈ 100 గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్. 5x/10 ప్లస్ 8y/10 ఈజ్ ఈక్వల్ టు 68. ఇక్కడ ఎల్సిఎం 10 వస్తుంది. 10 వచ్చి 1 టైమే, 1 5s are 5. 10 వచ్చి 1 టైము, 1 8s are 8y ఈజ్ ఈక్వల్ టు 68. సో 5x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు డివిజన్ మల్టిప్లికేషన్ 680. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లోనేమో ఎక్స్ వై ఉంది, ఇక్కడేమో 5x 8y ఉంది. ఒకవేళ ఎక్స్ క్యాన్సిల్ చేసే ఉద్దేశం ఉంటే దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఒకవేళ వై క్యాన్సిల్ చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి 8తో మల్టిప్లై చేద్దాం. ఏ చేసినా ఒకటే. సో నేను ఎక్స్ని చేద్దామని నా ఉద్దేశం ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై ఈక్వేషన్ 1 with 5. ఫస్ట్ ఈక్వేషన్ 5తో మల్టిప్లై చేస్తున్నాను. సో 5x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 100 into 5 మీన్స్ 500. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్కి సెకండ్ ఈక్వేషన్కి 5x ఉంది. సైన్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, సైన్స్ ఈక్వల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ కాదు. క్యాన్సిల్ అవ్వాలంటే సైన్ డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి ఇది కొంచెం బిగ్ నెంబర్లో ఉంది, ఇదే బిగ్ నెంబర్లో ఉంది, ఆ స్మాల్ నెంబర్లో ఉంది. కాబట్టి సబ్ట్రాక్ట్ 3 ఫ్రమ్ 2. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 ఫ్రమ్ 2. ఈక్వేషన్ 3ని 2 నుంచి సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈక్వేషన్ 3ని 2 నుంచి, 2 మీన్స్ దిస్ వన్. 5x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 680. 5x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 500. సబ్ట్రాక్షన్ మైనస్ మైనస్ మైనస్. సో 8y మైనస్ 5y 3y 0 0 0 8 6లో 5 పోతే 1. y ఈజ్ ఈక్వల్ టు 180/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. y వాల్యూ 60 వచ్చింది. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 60 in 1. x plus y is equal to 100. x plus 60 is equal to 100. x is equal to 100 minus 60, that is equal to 40. x is equal to 40. So 2 solutions వచ్చేసినాయి. Therefore quantity of 50% solution is 50% means x 40 ml. Quantity of 80% ml
is how much? 60 ml. So this is first one, this is second one. So this is the answer. So this eighth question is over. If you like my teaching, don't forget to write comment. Okay, thank you for watching.